శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ట్రైబల్ వెల్ఫేర్. ఐటీడీ పరిధిలో సప్లైన్ ఏరియాకి సంబంధించి ప్రతిపాడు మండలంలో మెట్టిచింతనండి ఉలివెగులపాడు వరకు 3.5 కిలోమీటర్ల రహదారిని ఈ చేసిన బీటీ రోడ్డుకి ఇంకా బెర్న్స్ పని కూడా చేయవలసి ఉంది. ఈ చేసిన బీటీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి మాకు ప్రభుత్వం వారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు మరియు కమిషనర్ పిఆర్ అండ్ ఆర్డీ వారి ఉత్తర్వుల మేరకు చేసిన పనికి వెండర్స్కి పేమెంట్ చేయడం కోసం క్వాలిటీ కంట్రోల్ టెస్టులు అయిన తర్వాత సిఫార్సు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా క్వాలిటీ కంట్రోల్ ఇన్స్పెక్షన్స్ని ఈ కింద వారం చేయడం జరిగింది. వారు అన్ని కూడా తీసుకుని వెళ్ళారు, ఆ టెస్టులు చేస్తున్నారు. ఈ మధ్యలో ఈ క్వాలిటీ కంట్రోల్ కోసం తీసినటువంటి ఈ టెస్టింగ్ కిట్స్కి సంబంధించి ఇవి వచ్చిన 4 రోజుల గడువులో బయట వారు వచ్చి ఫిలప్ చేసినటువంటి రీఫిలింగ్ చేసినటువంటి గుంతలో ఉన్నటువంటి మెటీరియల్ చేతి వేళ్లతోటి కర్మకులతోటి తీసి నాసిరకంగా రహదారి పని జరుగుతుందని చెప్పి అభియోగాలతోటి వీడియో వైరల్ చేసి ఉన్నారు. కొంచెం చదువుకుంటే జ్ఞానం వస్తుంది. చదువుకొని ఇలా బదులు కాసుకుంటే చిన్నప్పటి నుంచి బతుకు అలాగే తగలాడుతుంది. ఇక్కడ లోకల్ మెడిసింత అని ఒక గ్రామం ఉందండి. మెడిసింత నుంచి ఉలిగోగులకి ఇలాగ మనకి కార్ రోడ్ క్యాచ్ అయిందండి. పోసి ఎన్నో లేదో అవుతలేదండి, 10 రోజులు అవుతుందండి. జస్ట్ 10 రోజులు అవుతుందండి. కూటమి ఈ ప్రభుత్వంలో పోసిన రోడ్డు రండి. ఇది ఒకసారి బాగా చూడండి. ఒకసారి చూపించాము. ఒకసారి రోడ్డు ఒక్కసారి చూడండి. ఇలా చూడండి, ఇలా చూడండి. ఇదిగోండి, ఏం కాదండి. పైన 2 చిన్న పాత అండి, అంగుళం కూడా ఉండదండి. ఇది జస్ట్ అలా టెంకులు అలా చేసుకుంటూ పోయింది. ఇది ఒకసారి చూడండి, వచ్చేస్తుంది. ఇలా చూడండి. ఇది జస్ట్ 10 రోజులు కూడా పోసి ఉంటారండి ఈ రోడ్డు. ఇంత దారుణంగా ఏంటండి పవన్ గారు? ఒకసారి బాగా చూడండి. ఒకసారి మీరు వచ్చిన తర్వాత కూడా రోడ్లు వేయండి. మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఒక విషయం సార్, మీకు తెలియపోవచ్చు కదండి, వీళ్ళు చేసిన పని చూడండి ఒకసారి. ఒకవేళ లంచాలు ఇచ్చి లేకపోతే మేనేజ్ చేసుకుంటున్నారో ఏం చేసుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఈ కాంట్రాక్టివ్ చేసి కూడా ఒకసారి అలా చూడండి. ఒకసారి బాగా చూడండి. ఎంత దాని చేతితో ఇలా కాల్తో కలుగుతుంటే పక్క వచ్చేస్తుందండి ఇది రోడ్డు. ఇలా పక్క వచ్చేస్తుంది. ఒకసారి బాగా చూడండి. ఇదిగోండి, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకసారి రాండి, ఒకసారి ఈ రూట్కి వచ్చి చూడండి. మేము అన్ని ఒకవేళ కరెక్ట్ కాదు మీకే తెలుస్తుంది కదా. ఒకసారి ఈ రూట్కి వచ్చి చూడండి. ఏం కాదండి, కొంచెం ఆ రూట్ అయినా సరే కొంచెం బాగా బసుకుంటే గర్భిణీలు ఉన్నారండి. వీళ్ళు ప్రతిదానికి కూడా హాస్పిటల్కి వెళ్ళండి, పత్తిపాడు వెళ్ళిపోవాలి, కాకినాడ వెళ్ళిపోవాలండి, దూరం పైనకి వెళ్ళండి. ఈ రోడ్డు గట్టిగా లేకపోతే ఇలా పరిస్థితి ఏంటంటే మీరు ఆలోచించండి. ఆడికంటే ఎలాగో బుద్ధి లేదు. ఈ ట్రోల్ చేసిన పేటీఎం బ్యాచ్ కైనా బుద్ధి ఉండాలి కదా. అసలు క్వాలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక రోడ్ వేసినప్పుడు దాని నాణ్యత కోసం అక్కడ ఒక హోల్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ ఫిల్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎర్జీలకు కూడా ఎక్కడ కూడా ఎస్వర్క్ చేసిన దాఖలాలు ఎక్కడ కనిపించట్లేదు. ఆ రోడ్డు అంటే 10 రోజుల క్రితం ఆ రోడ్డు వేస్తే దాని క్వాలిటీ టెస్ట్ కోసం అక్కడ ఉన్నటువంటి హోల్ చేసి దాన్ని పర్టికల్ సాయిల్ని ఏదైతే ఉందో ఆ కంకర్ని అక్కడ పర్టికల్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎంతవరకు నాణ్యత ఉందని దాన్ని బట్టి బిల్లు అప్రూవల్ చేయడం కూడా జరుగుతుంది. ఇది సిటీ రోడ్ అయినా ఏ రోడ్ అయినా కానీ ప్రతి రోడ్కి జరిగే ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్లో అక్కడ ఉన్నటువంటి ఆ హోల్లో ఉన్నటువంటి ఆ కంకర్ని ఏళ్లతో పోగడం, పొలాలతో ముందే పొడుగు దాన్ని పక్కన పెట్టడం, ఇలా చేసి దాన్ని ఏ విధంగా అయితే ట్రోల్ చేస్తున్నారు ఈ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇప్పుడు అర్థమవుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇప్పటికైనా సరే మనం గత ప్రభుత్వంలో రోడ్లు లేక మన పడ్డ పాట్లు అది వర్ణాతీతం. అవన్నీ మీ అందరికీ కూడా తెలిసిన విషయం. కానీ ఇంకా మీరు ఏదో ట్రోల్ చేద్దారనుకుంటే ఇప్పుడు వేస్తున్నటువంటి నాణ్యత కానీ రోడ్లు కానీ రాష్ట్రంలో ఎక్కడ జరగనటువంటి విధంగా నేటి జరుగుతుంది. అటువంటి సందర్భంలో మీరు ఏదో కావాలని ఏదో ట్రోల్ చేయడం తప్ప ఈ పేటీఎం డబ్బుల కోసం అంతకుమించి ఏం లేదని